అంటే మీరు అమ్మవారు మాట్లాడుతుంది అంటారు కదా! హ్మ్. అంటే ఎందుకు మాట్లాడే సందర్భాలొస్తాయండి? అది మనం ఒక తపనతో ఉంటాం. హ్మ్. ఎప్పుడైతే మనం జీరో అయిపోతాము. హ్మ్. నాకు ఆమె మాట్లాడిన క్షణాలు ఎలా అంటే, నేను జీరో అయిపోయిన క్షణాలే. హ్మ్. నేనేమీ కాను, నా హ్మ్. త్రూ ఇంకా నా వల్ల కాదు అని వదిలేసినప్పుడు మాత్రమే హ్మ్. తను తీసుకుంటుంది లీడ్. ఏం చెప్తారు? తనొచ్చి నేను చూసుకుంటాను, నువ్వెందుకు ఆరాట పడుతున్నావు? హ్మ్. ఇది నువ్వనుకుంటున్నావా? నేను. సో, ఆ నేను అనేది ఆత్మ. ఆత్మ యొక్క శక్తి అనంతం. హ్మ్. నిజంగా దాన్ని దర్శనం చేసినప్పుడు, హ్మ్. దాని దర్శనం, దాని అనుభూతికి మీరు లోనైనప్పుడు హ్మ్. సైలెంట్ అయిపోతారు. ఏం మాట్లాడరు. ఎవ్వరు చెప్పినా వింటారు. హ్మ్. నీ దగ్గర ఉంది అంటే ఉందా? థ్యాంక్ యూ. హ్మ్. నీ దగ్గర లేదు అంటే లేదా? ఇంకా ఫైన్. హ్మ్. ఇంకా దీప్క సాధనలోకి వెళ్ళొచ్చు కదా! లేదు అన్నప్పుడు. ఆ! అట్లా ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది. ఆత్మ దర్శనం జరిగిందని భావించొచ్చా ఈ విషయం? ఆత్మ దర్శనం ఇప్పుడు సంపూర్ణంగా హ్మ్. వచ్చేసింది. నేనేంటో నాకు తెలిసిపోయింది. హ్మ్. అసలు నేను ఇక్కడ ముందుకు రాను. హ్మ్. నేను వెళ్ళిపోయి ఒక సాధన చేసుకుంటా. నేను అక్కడే కూర్చుంటా. ఈ మొమెంట్ కూడా అలా అనిపిస్తది. హ్మ్. కానీ ఇంకా అది ప్రాసెస్‌లో ఉంది. హ్మ్. కంప్లీట్ ఎన్‌లైట్‌మెంట్ వచ్చిన క్షణంలో వి విల్ బి సైలెంట్. హ్మ్. ఇంకేం అవసరం లేదు. ఈ బాహ్యంగా ఎవరికో టీచ్ చేయాలి. వాళ్ళకి వాళ్ళు తెలుసుకుంటారులే. హ్మ్. నేనెంత హ్మ్. అనేది వచ్చేస్తుంది. హ్మ్. బట్ ఈ వర్క్ ఉంది కదా! హైమ త్రూ జరగాల్సిన వర్క్. అది కంప్లీట్ అయ్యే వరకు ఆ కంప్లీట్ ఎన్‌లైటన్‌మెంట్ అక్కడే ఉంటుంది. ఆ! దేవాలయాల సందర్శన, క్షేత్రాలు, సిద్ధి క్షేత్రాలు ఇలాంటివి వెళ్తారా మీరు? లేదు ఇంక అంతా నేనే కాబట్టి ఎక్కడికెళ్ళే అవసరం లేదనుకుంటున్నారా? చెప్తే నవ్వొద్దు మరి. హ్మ్. వెళ్తాను. హ్మ్. చిన్నప్పటి నుంచి రెగ్యులర్‌గా వెళ్ళేదాన్ని. హ్మ్. ఎందుకంటే ప్రసాదం పెడతారు కాబట్టి. ఓకే. ఆ ప్రసాదం చాలా మంది అలానే వెళ్తారు కదా! ఆ ప్రసాదం కోసం వెళ్తాము. వెళ్ళి అక్కడి నుంచే స్టార్ట్ అయింది. క్వెషన్ చేస్తాం. హ్మ్. ఎందుకు ఇలా చేయొద్దు? హ్మ్. నేను చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు నన్నేం చేస్తావు? హ్మ్. సో, వాళ్ళు నిజంగా మనల్ని పనిష్ చేయరు. మనం పనిష్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన పేరెంట్స్. మన చుట్టూ ఉన్నవాళ్ళు. హ్మ్. వాళ్ళు పెట్టినవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో, ఎక్కడికి వెళ్ళినా శక్తిని అనుభూతి చెందటం అనేది జరిగింది. హ్మ్. ఫస్ట్ నుంచి నాకు పూజలు పెద్దగా లేవు. హ్మ్. అన్ని రిలీజియన్స్ ఎక్స్‌పీరియన్స్ చేశాననే చెప్పొచ్చు. హ్మ్. లైక్ క్రిస్టియానిటీ. హ్మ్. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ బ్లెస్సింగ్ వాళ్ళని చూడటం జరిగింది. అసలు ఎసెన్స్ ఏముంది? హ్మ్. ఆ ఎసెన్సే కదా అందరికీ కావాలి. ఆ ఎసెన్స్ వచ్చినప్పుడు అందరూ ఒక్కటే అనేది అర్థమైంది. ఇది మేబీ చిన్నప్పటి నుంచి రూట్ అయి ఉంది కావచ్చు. డ్యాడీ అట్లా ఫోటోస్ అందరికి పెట్టి అందరికీ నమస్కారం చేసుకోండి మార్నింగ్ అందరూ ఒక్కటే. బట్ ఈ ఫోటోస్‌లో డిఫరెంట్‌గా ఉన్నారు. ఫార్మ్స్ డిఫరెంట్ అని చెప్పడం వల్ల అవ్వచ్చు. ఫైనల్లీ అట్లానే అన్ని రిలీజియన్స్ కొంచెం ఆ సాధన ఏంటి అంటే నాకు అదేంటి అని అర్థమయ్యేంత వరకు కూడా నేను అక్కడ హైమాని అక్కడ ఉంచటం జరిగింది. నేను అనేది కూడా చెప్పలేను. హైమాని అక్కడ తీసుకువెళ్ళటం, అక్కడ ఉంచటం. అలా రిలీజియన్స్, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, అక్కడ ప్లస్ మైనస్ ఏంటి, ఎక్కడ వీక్ ఉన్నారు, ఫర్దర్ ఏంటి, ఈ మిస్టేక్ హైమా త్రూ జరగద్దు. అవేర్గా ఉండాలి. జరగద్దు అంటే ఆగిపోద్ది అని కాదు. అవేర్గా ఉన్నప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోగలుగుతాం. సో, ఇలా రిసీవ్ చేసుకోవాలి. వచ్చే వాళ్ళు ఎంతో దాహంతో వస్తూ ఉంటారు. నాకు ఇది కావాలమ్మా. సో, వాళ్ళకి ఇవ్వాల్సిందే నేను చేయాల్సిన బాధ్యత. రీసెంట్‌గా ఒక ఆమె సడన్‌గా అప్రోచ్ అయింది. అంటే లైక్ కాల్ చేసింది. ఏంటి అంటే ఎందుకు జరుగుతాయి అనేది చెప్తున్నాను. ఇదేదో నేను చేస్తున్నాను అని కాదు. జస్ట్ మన సరెండరెన్స్ మనల్ని ఆ స్థితికి తీసుకువెళ్తుంది. అప్పుడు అవేర్‌గా ఉంటాం ఇది నేను కాదు అనేసి. సో, ఆమె సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయింది. తనకున్న కష్టాలు అట్లాంటివి. బట్ బయట వాళ్ళు చూస్తే ఇదేం కష్టం నాకున్నవి ఇంకా ఎక్కువ. సో, ఎవరికి వాళ్ళకి వాళ్ళ వెయిటేజ్ ఉంటుంది. అలా చేసుకోవాలి అని డిసైడ్ అయిపోయిన క్షణంలో ఎందుకో ఒక సెకండ్ పాజ్ అట్లా వచ్చి ఆగి యూట్యూబ్ ఓపెన్ చేసిందట. ఓపెన్ చేస్తే హైమా అక్కడ ఛానల్ నా వీడియో కనిపించడం అట్లా జరిగింది. వెంటనే కాల్ చేసింది. అంటే అది చూడగానే తనకు అనిపించిందట, అసలు నేను చాలా పిచ్చి పని చేస్తున్నాను. నాకు కావాల్సింది ఏదో ఇక్కడ ఉంది. ఈమె ద్వారా నాకు దొరుకుతుంది అనేసి. సో, మాట్లాడింది. ఒక సెషన్ తీసుకొని కౌన్సిలింగ్ చేయటం జరిగింది. తను హ్యాపీగా ఉంది. ఈవెన్ దో ప్రాబ్లం పోయిందని నేను చెప్పను. దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా యాక్సెప్ట్ చేయాలి అనేది తనకు అర్థమైంది. ఇంకొక ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే డైలీ లైఫ్‌లో చాలామంది ఇవి ఎదుర్కొంటున్నారు.
హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన చిన్న డిస్ప్యూట్ ఉంది. ఆ డిస్ప్యూట్ ఎంత వరకు వెళ్ళిందంటే డివోర్స్ వరకు వెళ్ళింది. కానీ ఈమె సైడ్ నుంచి ఎలా ఉంది అంటే ఎలా అయినా తన హస్బెండ్ తనకు కావాలి. నేను ఎన్నో విధాలుగా ఆమెకు చెప్పుకుంటూ వచ్చాను, మీ ఆలోచన తీరు ఇలా మారాలి, బట్ అవ్వట్లా. మళ్ళీ అంటే మోటివేషన్ అనేది ఎందుకు అంత అవసరం అంటే ఒకరి త్రూ ఆ వాక్కు వస్తున్నప్పుడు ఆ శక్తి వెళ్తుంది. మీరు అడిగారు కదా ఎనర్జీ ట్రాన్స్ఫర్, అక్కడ వాళ్ళ మైండ్లో ఉన్న ఆ లేయర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కర్మ అని చెప్పచ్చు, లేదా రకరకాల బ్యాగేజ్లు అని చెప్పచ్చు, అవన్నీ క్లెన్స్ అవుతాయి. లైక్ యాసిడ్ వేస్తే కానీ బాత్రూంలో అది క్లీన్ అవ్వదు, స్టాక్ అయిపోయిన లేయర్స్. అలానే ఈ మైండ్కి ఎనర్జీ అనేది ఒక యాసిడ్ లాగా పనిచేస్తుంది, అక్కడ ఫాస్ట్గా క్లెన్స్ అయిపోద్ది. అలా ఆమెతో మాట్లాడేటప్పుడు ఆమె రావాలని కోరుకుంటుంది. ఎలా కోరుకుంటుంది అంటే ద్వేషంతో, పగతో, నన్ను వదిలేసి వెళ్తాడా, ఎలా అయినా నా దగ్గరికి రావాలి, నా దగ్గర పడి ఉండాలి. నువ్వు ఒక ద్వేషంతో ఇస్తున్నప్పుడు అతని దగ్గర నుంచి ఏమొస్తుంది, అంతే ద్వేషం రెట్టింపు వస్తుంది. అది ఆమెకు అర్థమైనప్పుడు షీ స్టార్ట్స్ యాక్సెప్టింగ్ అండ్ షీ స్టార్ట్స్ లవింగ్. అతను ఎంత హర్ట్ చేసినా అన్కండిషనల్గా అతను ఎన్నో క్లియర్ చేసుకోవడానికి వచ్చాడు అనేది అర్థమైనప్పుడు అలా యాక్సెప్ట్ చేసి రిసీవ్ చేసుకుంటుంది. ఇప్పుడు తను హ్యాపీగా ఉంది, యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి హ్యాపీగా ఉంది. అదే ద్వేషంతో రావాలి అని కోరుకుంటే చేంజెస్ ఎక్కడా రావు. అందుకే అన్కండిషనల్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అగైన్ డోంట్ టేక్ రాంగ్, అన్కండిషనల్ లవ్ అంటే ఈ బాహ్యపరంగా ఉన్నది కాదు. ఒక తల్లి ప్రేమ ఎట్లా ఉంటుంది, ఏమీ ఆశించకుండా, ఎటువంటి జడ్జ్మెంట్స్ లేకుండా వాళ్ళని వాళ్ళలాగా ఉండనిచ్చి కరెక్షన్స్ చేస్తుంది తెలియకుండా. సో అట్లాంటి కరెక్షన్స్ జరుగుతాయి హైమ ద్వారా. అంటే ఇప్పుడు మీరు ఈ క్లాసెస్ అనేవి అంటే డైలీగా మీరు కండక్ట్ చేస్తున్నారా, లేదు ఇది ఒక 21 days కోర్స్ 41 days కోర్స్ లాగా ఇట్లా ఏదైనా చేస్తున్నారా, ఏంటి అసలు ఈ ప్రాసెస్ ఏ విధంగా చేస్తున్నారు? కోర్స్ అనేది లైక్ ఆ వర్డ్ ఇట్ సెల్ఫ్ చెప్తుంది ఒక కోర్స్ అని, కాబట్టి 21 daysలో కోర్స్ చెప్తాం. బట్ సాధన ఎంతకాలం పడుతుంది అది, అందుకే థర్డ్ ఐ ఈస్ ఏ జర్నీ, ఇట్స్ నాట్ ఏ కోర్స్. ఆ జర్నీ చేయాలని మీరు సంకల్పించారా, రండి మా దగ్గరకు అని చెప్తాం. కోర్స్ అయిపోద్ది, ఎందుకంటే టెక్నిక్స్ కదా, ఒక టెక్నిక్ ఇస్తాము, నెక్స్ట్ డే ఇంకొక టెక్నిక్ ఇస్తాము. ఈ అన్ని టెక్నిక్స్ ద్వారా మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, థర్డ్ ఐనే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. లైక్ రకరకాల స్వీట్స్ ఉంటాయి, ఒక స్వీట్తో సాటిస్ఫై అవ్వము. మీరు అడిగారు ఇంతమంది గురువుల దగ్గరికి ఎందుకు వెళ్తారు, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందా అని అడిగారు. డెఫినెట్లీ ఉంటుంది, ఎందుకంటే ఈ స్వీట్ టేస్ట్ చేసేసారు, చేసేసిన తర్వాత కొన్నాళ్ళకి అబ్బాయి ఏం తింటాం ఇది అనిపిస్తుంది. అప్పుడు ఇంకొక ఫామ్లో ఉన్న ఒక స్వీట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. బట్ అన్నిటిలోనూ ఇన్నర్గా కోర్ ఏముంది, ఒకటే తీయదనం, అదే చక్కెర, అదే తీపి పదార్థం ఉంది. బట్ ఫామ్ మారుతూ వస్తుంది. సో ఏ ఫామ్ నుంచి ఏం తీసుకోవాలి అనేది అది వాళ్ళ సోల్ ప్రణాళిక, ఆత్మ ప్రణాళిక అంటాం కదా. సో ఇక్కడ సాటిస్ఫై అయ్యి ఇక్కడ ఆగిపోయే వాళ్ళు ఉంటారు, ఇది దాటి ఇంకా ఏదో ఉంది తెలుసుకోవాలని ఉంటారు. అలా తెలుసుకొని మళ్ళీ ఇక్కడికే వస్తారు. ఇక్కడికి అంటే నా దగ్గరకు అనట్లేదు, థర్డ్ ఐ దగ్గరకే వస్తారు, ఎందుకంటే అదే అల్టిమేట్ కాబట్టి. సహస్రార స్థితి అనేది అందుకే అన్న, అది సహజ స్థితి జరిగేది. థర్డ్ ఐ దగ్గర ఉండాలి అనేది మీ సంకల్పం. మీరు సంకల్పించారా, మీరు అక్కడే స్థితమై ఉంటారు, ఎరుకతో ఉంటారు. అక్కడ నుంచి అసంభవాల్ని సైతం సంభవాలుగా ఎలా మలుచుకోవచ్చో మీకు అర్థం అవుతుంది ఈ సెషన్స్లో.